హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. ధనవంతులు కావాలని ఉందా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ద బిజినెస్ ఆఫ్ ది 21st సెంచరీ. ఈ బుక్ని రాసిన వారు రాబర్ట్ టి కియోసకి గారు. ఈ బుక్ని ఆథర్ 3 పార్ట్స్గా వివరించినారు. 1. Take control of your future. Part 2. One business. 8 wealth building assets. Part 3. Your future starts now. Part 1. Take control of your future. 1990 dot-com bubble, terrorist attack, 2008-9 రెసిషన్ తర్వాత చాలామంది జాబ్ తమకు ఎటువంటి సెక్యూరిటీస్ని ఇవ్వలేదని అర్థం చేసుకున్నారు. ప్రజెంట్ కోవిడ్-19 పాండమిక్ ప్రజెంట్ మన సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. సో ఇఫ్ యూ వాంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, యూ నీడ్ టు బిల్డ్ దట్ ఫస్ట్. బలమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మీరు కోరుకుంటే ఫస్ట్ మీరు దానిని నిర్మించాలి. జాబ్ ఈజ్ వన్ ఆఫ్ ద వే టు మేక్ మనీ. ఉద్యోగం అనేది డబ్బులు సంపాదించడానికి ఒక మార్గం మాత్రమే. జాబ్ చేయటం మంచిది కాదు అని రాబర్ట్ గారి ఉద్దేశం కాదు, కానీ జాబ్ ద్వారా ధనవంతులు కావడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. మీరు ధనవంతులు కావాలంటే ఒక మంచి బిజినెస్ మ్యాన్ దారిలో నడవాలని ఈ బుక్లో చెప్పడం జరిగింది. మనకు వచ్చే ఇన్కమ్ని బట్టి రాబర్ట్ గారు 4 క్వాడ్రంట్స్గా విభజించారు. అవి ESBI. E అంటే ఎంప్లాయీ, S అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్, B అంటే బిజినెస్ ఓనర్, I అంటే ఇన్వెస్టర్. ఎంప్లాయీ క్వాడ్రంట్లో చాలామంది ఉంటారు. వీళ్ళు బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని లైఫ్లో సెటిల్ కావచ్చు అని ఈ క్వాడ్రంట్లో ఉండిపోతారు. కారణం చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం ఏమిటంటే మంచిగా చదువుకోవాలి, మంచి జాబ్ సంపాదించాలి అని మన పేరెంట్స్ కానీ మన నైబర్స్ కానీ ఇచ్చే సలహాను బట్టి చాలామంది ఈ క్వాడ్రంట్లో ఉండిపోతారు. కానీ కొద్దిమంది పీపుల్ మాత్రం సెల్ఫ్ ఎంప్లాయిడ్ క్వాడ్రంట్లో ఉండాలని అనుకుంటారు. ఎగ్జాంపుల్స్: లాయర్స్, డాక్టర్స్, స్మాల్ బిజినెస్ మ్యాన్స్, కన్సల్టెంట్స్. ఇలా కొద్దిమంది ఎంప్లాయ్మెంట్ క్వాడ్రంట్ కంటే బెటర్గా ఉండాలని సెల్ఫ్ ఎంప్లాయిడ్ క్వాడ్రంట్లోనికి మారుతారు. అయితే ఆథర్ ఏమంటాడంటే ఎస్ క్వాడ్రంట్లో వాళ్ళు మంచిగానే సంపాదిస్తున్నాము అని భావనలో ఉంటారు, కానీ వీరు బిజినెస్ కోసం 24 hours పనిచేస్తుంటారు. ఎందుకంటే వీరు పని చేస్తేనే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. బి క్వాడ్రంట్లో పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉంటారు. ఇందులో బిజినెస్ వారి కోసం పనిచేస్తుంది. ఎస్ క్వాడ్రంట్, బి క్వాడ్రంట్కి మధ్య తేడా ఏమిటంటే ఎస్ క్వాడ్రంట్లో బిజినెస్ కోసం పనిచేస్తారు, బి క్వాడ్రంట్లో బిజినెస్ వారి కోసం పనిచేస్తుంది. ఐ క్వాడ్రంట్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకునే వాళ్ళు ఐ క్వాడ్రంట్లోనికి వస్తారు. ఇన్వెస్టర్స్ తాను పని చేయటం కన్నా తన డబ్బు పని చేయటం ఇష్టపడతాడు. ఎగ్జాంపుల్స్: గోల్డ్, స్టాక్ మార్కెట్, బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో మనీ వీరి కోసం పనిచేస్తుంది. మనీ గురించి వీళ్ళు పని చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ రాబర్ట్ గారు ఏం చెప్తారంటే మీరు కనుక ఎంప్లాయ్ క్వాడ్రంట్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ క్వాడ్రంట్లో ఉంటే తప్పకుండా బిజినెస్ మరియు ఇన్వెస్టర్ క్వాడ్రంట్లోనికి మారాలి. అయితే బిజినెస్ చేయాలంటే పెట్టుబడి కావాలి. అయితే రాబర్ట్ గారు పెట్టుబడి లేని ఒక బిజినెస్ని సూచిస్తారు. అదే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. పార్ట్ 2. వన్ బిజినెస్, 8 వెల్త్ బిల్డింగ్ అసెట్స్. అసెట్ నెంబర్ 1, ఏ రియల్ వరల్డ్ బిజినెస్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఇక్కడ మొదటి 2 ఎడ్యుకేషన్స్ ద్వారా మీరు E&S క్వాడ్రంట్లోనే ఉంటారు. సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్స్ కూడా ఇంపార్టెంట్.
ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఒక మంచి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ మాత్రమే నేర్పిస్తుంది. బిజినెస్ సక్సెస్ చేయాలంటే మీరు టైం మేనేజ్మెంట్ స్కిల్స్, మనీ మేనేజ్మెంట్ స్కిల్స్, డ్రెస్సింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. ఇవన్నీ ఒక మంచి నెట్వర్క్ కంపెనీ మీకు నేర్పిస్తుంది. అసెట్ నెంబర్ 2, పర్సనాలిటీ డెవలప్మెంట్. నెగిటివ్ థింకింగ్ పీపుల్ ఎప్పుడు మనతో కాదు అని అనుకుంటారు, వారు విజయం సాధించలేరు. బట్ పాజిటివ్ పీపుల్ ఐ కెన్ డూ అని అనుకొని విజయం సాధిస్తారు. ఇలా విజయం సాధించడానికి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ వారికి సహాయపడుతుంది. అసెట్ 3, ఫ్రెండ్ సర్కిల్. ఇక్కడ ధనవంతులు ధనవంతులతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు, పేదవారు పేదవారితోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఆథర్ యొక్క రిచ్ డాడ్ ఏమంటాడంటే, నీవు ధనవంతుడివి కావాలంటే ధనవంతులతోనే నెట్వర్కింగ్ చేయాలి అంటాడు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో మీరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్తో పాటు ఒక కొత్త ఫ్రెండ్ సర్కిల్ని ఏర్పాటు చేస్తుంది. అసెట్ 4, పవర్ ఆఫ్ ఓన్ నెట్వర్క్. మీరు ధనవంతులు కావాలంటే మీరు పవర్ఫుల్ నెట్వర్క్ను బిల్డ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఎడిసన్ బల్బ్ని కనిపెట్టాడు, అంతేకాక దానిని నెట్వర్క్ చేసే సంస్థ అతన్ని రిచ్గా చేస్తుంది. అసెట్ నెంబర్ 5, ఏ డూప్లికేబుల్ అండ్ స్కేలబుల్ బిజినెస్. ఈ బిజినెస్ చేయాలంటే మీకు నైపుణ్యం అవసరం లేదు. ఈ బిజినెస్ చేసే వ్యక్తులని అనుసరిస్తే చాలు, మీరు ఈజీగా చేస్తారు. అసెట్ నెంబర్ 6, లీడర్షిప్ స్కిల్స్. ఈ స్కిల్స్ను కంపెనీ నేర్పిస్తుంది, లైక్ ఎడ్యుకేషనల్ బ్యాలెన్స్, మెంటల్ బ్యాలెన్స్, స్పిరిచువల్ బ్యాలెన్స్, ఫిజికల్ బ్యాలెన్స్ మొదలైనవి. అసెట్ నెంబర్ 7, వెల్త్ క్రియేషన్. సంపదను సృష్టించాలంటే ఒక బిజినెస్ని బిల్డ్ చేయాలి. ఆ బిజినెస్లో వచ్చిన మనీతో రీఇన్వెస్ట్ చేయాలి. అలా వచ్చిన మనీతో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ తర్వాత వచ్చిన ఆదాయంతో ఎంజాయ్ చేయాలి. అసెట్ నెంబర్ 8, లివింగ్ యువర్ డ్రీమ్స్. ఎప్పుడు గొప్ప కలలు కనాలి. రిచ్ డాడ్ ఏమంటాడంటే, 5 రకాల కలలు కనేవారు ఉంటారు. వారిలో 1, గతంలోనే ఉంటూ కలలు కనేవారు. 2, చిన్న చిన్న కలలు కనేవారు. 3, కలలు నిజం చేసుకొని అక్కడితో ఆగిపోయేవారు. 4, ప్లానింగ్ లేకుండా కలలు కనేవారు. 5, బిగ్ డ్రీమ్స్, పెద్ద పెద్ద కలలు కనేవారు. వీరు కలలను నెరవేర్చుకొని మళ్ళీ పెద్ద పెద్ద కలలు కంటూ వాటిని నెరవేర్చుకుంటారు. పార్ట్ 3, యువర్ ఫ్యూచర్ స్టార్ట్స్ నౌ. హౌ టు చూజ్ ఏ సక్సెస్ఫుల్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. కంపెనీ నడిపే వ్యక్తులు వారి అనుభవం తెలుసుకోవాలి. కంపెనీకి విజయవంతమైన యాక్షన్ ప్లాన్ ఉందా, ట్రైనింగ్లో బిజినెస్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తుందా, కంపెనీ ప్రొడక్ట్స్ క్వాలిటీగా ఉన్నాయా లేదా అని చూసుకొని కంపెనీలో జాయిన్ కావాలి అని ఆథర్ ఈ బుక్లో చెప్తారు. కన్క్లూడింగ్, ఈ బుక్లో 21 చాప్టర్స్ ఉన్నాయి. దీనిని 3 భాగాలుగా విభజించారు. పార్ట్ 1లో ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి, 4 క్వాడ్రంట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. E&S క్వాడ్రంట్ నుండి B&I క్వాడ్రంట్లోనికి ఎందుకు వెళ్ళాలి అని ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. పార్ట్ 2లో నెట్వర్క్ బిజినెస్లో మనీ అని కాదు కానీ అసెట్స్ గురించి చెప్తారు. ఈ అసెట్స్ ద్వారా ఏ విధంగా ధనవంతులు కావచ్చో తెలియజేస్తారు. పార్ట్ 3లో యువర్ ఫ్యూచర్ స్టార్ట్స్ నౌ. పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో నెట్వర్క్ మార్కెటింగ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ పార్ట్ 3లో నెట్వర్క్ కంపెనీ ఎలా చూస్ చేసుకోవాలి, కంపెనీ ఎలా ఉండాలి అనే విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.